హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా వినాయక చవితి చేసుకుంటున్నారు నాకైతే కామెంట్ అయితే చేసేయండి. నేను ఎందుకు ఇంతలా రెడీ అయ్యాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూసేయండి. నేను సడన్గా రెడీ అయ్యాను. ఎందుకు అని అంటే మమ్మల్ని వినాయకుడు పూజ దగ్గర కూర్చోడానికి అయితే ముందు రోజే పిలిచారు. కానీ ఎందుకో ఒక మనసులో ఒక తెలియని భయం, లేదా చేయొచ్చో చేయకూడదు అన్న ఒక డౌట్తో అయితే ఉన్నాము. ఆల్రెడీ వాళ్ళకి చెప్పాము, మేము కొబ్బరికాయ కొట్టకూడదు అనేసి అని చెప్పాము. సో అయితే ఏమైంది, మనకైనా ఇలాంటివి ఏమీ ఉండవు, 11 రోజులకి అన్నీ అయిపోతాయి. సో మనం అలా ఏమి ఉండదు, వచ్చి కూర్చోండి, ఏం అవ్వదు అని చెప్పి పిలిచారు. సో నేను అప్పుడు అనుకున్నాను, వద్దు అని అనుకున్నాను, కానీ ఏమో వినాయకుడు నన్ను ఇలా పిలుస్తున్నాడేమో అని ఒకటైతే అనుకున్నాను. వినాయక చవితి రోజు అయితే నేను ఫుల్ బాధపడ్డాను. అయ్యో, ఈ ఏడాది వినాయక చవితి చేయలేకపోయానే అని చెప్పి. సో అందుకనే నేను వినాయకుడిని కూడా రెడీ చేశాను. కానీ చాలా బాగా జరిగింది. నేను ఒకరికి మంచి చేస్తున్నాను అని అంటే నాకు మంచి జరుగుతుంది కదా. సో నేను మనీకి ఎప్పుడైతే వినాయకుడిని ఇచ్చానో నాకు వెంటనే వినాయకుడి దగ్గర నుంచి వినాయకుడు పూజ చేయించుకో అని మరి పిలుపు వచ్చింది. సో ఆ రోజైతే నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఇది లాస్ట్ డే మొత్తం మేము అక్కడే ఉన్నాము. చాలా బాగా జరిగింది పూజ అయితే. ఇంకా లాస్ట్లో అందరము ఇంకా హారతి అయితే ఇచ్చేసాము. ఆ వినాయకుడు అనుగ్రహం మీకు, మీ పిల్లల మీద, అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అన్ని దేవుళ్ళ వల్లే నేను ఇంత హ్యాపీగా ఉన్నానేమో అనిపిస్తుంది. ఏది జరిగినా అది శివునాజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదు అని అంటారు కదా. ఈ అవకాశాన్ని కూడా దేవుడే ఇచ్చాడేమో అనుకున్నాను. చాలా బాగా జరిగింది. మీరు పూజ చేయించుకున్నారా? మీ గల్లీలో వినాయకుడిని ఎలా పెట్టుకున్నారు ఏంటి అనేది అయితే నాకు కామెంట్ అయితే చేయండి. వీళ్ళందరూ అక్కడ మా రిలేటివ్స్ లేదా అలా మన వాళ్ళు ఉంటారు కదా. సో అలా మన వాళ్ళందరూ కలిసి వినాయకుడిని అయితే పెడుతూ ఉంటారు. 24 ఏళ్ళ నుంచి పెడుతున్నారు. ఇంకా అప్కమింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి.